వెల్కమ్ టు 90 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. కేంద్ర ప్రభుత్వ ఆయుధ కర్మాగారంలో పదవి విరమణ పొందిన కేతావత్ మధు కమల ఎద్దు మేలవరం రంగారెడ్డి పదవి విరమణ పొందారు. కేంద్ర ప్రభుత్వ ఆయుధ కర్మాగారంలో 35 సంవత్సరాల పదవిలో ఉండి నేడు 29/2/2024 తేదీన పదవి విరమణ పొందారు. ఈ పదవి విరమణ కార్యక్రమానికి తోటి ఉద్యోగస్తులు అధిక సంఖ్యలో హాజరై ఘనంగా వీడ్కోలు పలికారు. కేతావత్ మధు కమల గారి యొక్క బంధుమిత్రులు, చిన్ననాటి స్నేహితులు, ఉద్యోగ సహచరులు పాల్గొని 2 కిలోమీటర్ల మేర ర్యాలీగా బయలుదేరి మేళతాళాలతో డప్పులతో ఊరేగింపు చేసి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా మధు కమలను ఘనంగా సన్మానం చేశారు. అనంతరం మధు కమలను ఉద్దేశించి మాట్లాడుతూ బాల్యదశ నుండి విద్యాభ్యాసం వరకు మరియు 35 సంవత్సరాల ఉద్యోగ విషయాలపై ఆయన నిబద్ధత, వ్యక్తిత్వము, విధి నిర్వహణలో విక్రమార్కుల విధులు నిర్వహించారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ వీడ్కోలు సమావేశంలో పోరిక సాలి బలరాం, పోరిక అరుణ తులసిరాం, పోరిక వనితరాజు, పిఆర్టీయు నడికుడ, కేతావత్ పద్మభోజ్య, రాజేశ్వరి లాల్ సింగ్, శ్రీదేవి, విజయ్ కౌసల్య, చెన్నా నాయక్, చంద్ర, మల్లికార్జున, మాధవి, సందీప్, సబితా, చిరంజీవి, శంకర్పల్లి కౌన్సిలర్ సంతోష్ కుమార్, లంబాడి లైవ్ ఐక్యవేదిక జిల్లా కోఆర్డినేటర్ లావుడియా పల్లవిరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. రంగంలో కౌన్సిలర్గా ఎదిగిన తీరు గర్వకారణం. సందీప్ కుమార్, మాధవిల పిల్లలు దివిన్ శ్రేయాస్, నియశ్వి రాథోళ్లు, సవితా కుమారి, చిరంజీవిల పిల్లలు అభినవ్ తరుణ్లను పౌత్రులుగా, వంశాంకురాలుగా పొందిన ఆదర్శ గృహస్థులు మీరు. సుమారుగా 34 సంవత్సరంలో 5 నెలల అద్వితీయమైన సేవలు అందిస్తూ పదవి విరమణ చేయుచున్న శుభ సందర్భమున మీ శేష జీవితం ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని, పుత్ర పైత్రాభివృద్ధి నొంది వర్ధిల్లాలని, చంద్రుని కొనులు పోగు చందమున పోరిక సోదరాత్రయము మీకు ప్రేమతో సమర్పిస్తున్న అభినందన చందన మందార మాల. మధు మా మమతానురాగాల మకరందం పంచే మృదు మధుర భావముల విరజాజి మా బావ. సదా ప్రేమతో మీ బామవృతులు పోరిక బలరాం, పోరిక తులసిరాం, పోరిక రాజు. స్థలం ఎద్దు మైలారాం. తేదీ 29/2/2024. ఒకసారి